అందరికీ నమస్కారం. నా పేరు సుధా. మన దేశంలో మహాత్మా గాంధీ అనే పేరు తెలియని వ్యక్తి ఉండరు. అహింస, సత్యం, త్యాగం ఈ మాటలన్నీ మనకు ముందుగా గుర్తొచ్చేది గాంధీజీయే. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం మీకు షాక్ ఇవ్వచ్చు, కోపము తెప్పించవచ్చు, లేదా మీరు ఇప్పటి వరకు గాంధీజీ గురించి నమ్మిన దాన్ని ప్రశ్నించేలా చేయవచ్చు. ఇది వదంతి కాదు, ఇది గాంధీజీ స్వయంగా రాసుకున్న లేఖలు, డైరీల ఆధారంగా ఉన్నటువంటి ఒక నిజం. భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క పేరు సత్యానికి ప్రతీకగా మారింది, అహింసకు శ్వాసగా నిలిచింది. అతని మహాత్మా గాంధీ. కానీ ప్రతి మహానుభావుడి జీవితంలో చీకటి కాదు, మౌనంగా మిగిలిపోయే ప్రశ్నలు కూడా ఉంటాయి. గాంధీజీ తనను తాను కేవలం రాజకీయ నాయకుడిగా ఎప్పుడు చూసుకోలేదు. ఆయన రాజకీయ పోరాటం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా చూశారు. గాంధీజీ ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ఆయన తన జీవితాన్ని ప్రయోగశాలలాగా భావించాడు. నా జీవితం నా సందేశం, సత్యంతో ప్రయోగాలు అనే భావన ఆయనలో చాలా బలంగా ఉండేది. ఆయన నమ్మకం ప్రకారం వ్యక్తిగత శుద్ధి లేకుండా దేశానికి నైతిక నాయకత్వం ఇవ్వలేను అని. అందుకే ఆయన రాజకీయాన్ని కూడా ఆధ్యాత్మిక సాధనగా చూశారు. ఇక్కడే మొదలవుతుంది మొదటి సమస్య. రాజకీయ నాయకత్వానికి వ్యక్తిగత ఆధ్యాత్మికతో కలపడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? మనం మాట్లాడుకుంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం భారతీయ సంస్కృతిలో గౌరవప్రదమైనటువంటి వ్రతం. కానీ సాంప్రదాయకంగా అది వ్యక్తిగత నిర్ణయం, ఇతరులపై బలవంతం కాదు. గాంధీజీ విషయంలో ఏమైంది? తాను బ్రహ్మచర్యం ఎందుకు తీసుకున్నారు? ఈ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. 1946-47 కాలం దేశమంతా మతపరమైనటువంటి అల్లర్లతో మండిపోతుంది. హిందువులు, ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. గాంధీజీ అహింస పనిచేయడం లేదని భావించారు. అప్పుడు ఆయన ఒక విచిత్రమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. నా అహింస బలహీనంగా ఉంది అంటే నేను ఇంకా పూర్తిగా కోరికలను జయించలేదేమో అని భావించారు. అందుకే తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కొంతమంది యువతులతో బట్టలు లేకుండా ఒకే మంచంపై నిద్రపోవడం, ఇలా రకరకాలైనటువంటి ప్రయోగాలు కూడా మొదలుపెట్టారు. ఇది సిద్ధాంతంగా కాదు, ఇది నిజంగా జరిగింది. గాంధీజీ ఆశ్రమాల్లో చాలా కఠినమైనటువంటి నియమాలు అమలు చేశారు. పెళ్ళిన దంపతులు కూడా ఒకే మంచంపై పడుకోవద్దు అని, కోరికలను తగ్గించేందుకు చల్లనీటితో స్నానాలు చేయాలని, శారీరక సుఖాలను పూర్తిగా త్యజించాలని చెప్పారు. ఇంతవరకు చాలామంది దీన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణగా భావించారు. కానీ ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. తాను బ్రహ్మచర్యం తీసుకుని ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలి అనుకున్నారు? ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మను గాంధీ, 18-20 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, గాంధీజీకి అత్యంత దగ్గర బంధువు. అబా గాంధీ, 17-18 ఏళ్ళు ఉంటాయి. డాక్టర్ సునీల నయ్యర్, ఇంకా కొంతమంది ఆశ్రమ మహిళలు కూడా ఉన్నారు. ఈ మహిళలంతా పూర్తిగా గాంధీజీపై ఆధారపడిన వారు. ఆశ్రమంలోనే కాదు, జీవితంలో డబ్బులు లేవు, బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదు. గాంధీజీని వాళ్ళు తండ్రిలాగా భావించారు. గాంధీజీ తన లేఖలో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. వారిలో చాలామంది ఇది చేయడానికి ఇష్టపడలేదు, కానీ నేను అడగడంతో చేశారు. అసలు ఇక్కడే మనకు ఒక ప్రశ్న మొదలవుతుంది. ఇది నిజంగా స్వేచ్ఛ నిర్ణయమా, లేదా ఏదైనా ఒత్తిడా? గాంధీజీ ఈ ప్రయోగాలు 3 కారణాలు చెప్పారు. ఆధ్యాత్మిక శుద్ధి, 2 తాను మరియు మహిళలు పూర్తిగా శుద్ధులుగా ఉన్నారా లేదా అని పరీక్ష, 3వది తన శుద్ధి పెరిగితే దేశానికి అహింస బలపడుతుందనేటువంటి నమ్మకం. కానీ సర్దార్ పటేల్, నెహ్రూ, వినోబా భావే లాంటి వాళ్ళు సన్నిహితులే దీన్ని వ్యతిరేకించారు. తప్పు, అసహజం అని తీవ్రంగా విమర్శించారు. అయినా గాంధీజీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన ఏమన్నారంటే ఇది శారీరక సంబంధం కాదు అని. కానీ ప్రశ్న అది కాదు. 77 ఏళ్ల గాంధీజీ దేశంలోనే అత్యంత ప్రభావశీలుడు. యువతులు ఆధారపడిన వారు ఇష్టపడలేదు, కానీ అతను అడగడంతో ఒప్పుకున్నారు. ఇది గాంధీజీ గారు రాసుకున్నటువంటి లేఖలోనే ఉంది. ఎవరి కోసం ఈ పరీక్ష? తన ఆధ్యాత్మిక ప్రయోగానికి ఇతరుల మనసును, శరీరంను ఎందుకు వాడుకోవాలి? మౌనంగా మిగిలిపోయిన మహిళల గురించి ఒకసారి తెలుసుకుందాం. చాలామంది మహిళలు తమ జీవితాన్ని గాంధీజీ ఆశ్రమానికే అంకితం చేశారు. పెళ్లి లేదు, స్వంత కళలు లేవు, స్వంత గుర్తింపు లేదు. వారు తప్పు చేశారా? లేదు. కానీ వారి జీవితాలు ఎవరి త్యాగంలో కరిగిపోయాయి. ఇది నేరమా? కాదు. కానీ ఇది ఒక బాధాకరమైనటువంటి నిజం. ఎందుకంటే గాంధీజీ ఒక వ్యక్తి కాదు, ఒక ప్రతీక. ప్రతీకలను ప్రశ్నించడం దేశద్రోహంగా మారిన కాలం అది. గాంధీజీ చెడ్డవాడు కాదు, అదే సమయంలో తప్పులేని వారు కూడా కాదు. ఆయన మనిషిని దేవుడుగా మార్చినప్పుడు ప్రశ్నలు చనిపోతాయి, నిజం మౌనం అవుతుంది. ఇది నింద కాదు, పూజ అంతకన్నా కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే చరిత్రను నిజంగా గౌరవించాలంటే
నిజాన్ని మనం పూర్తిగా చూడాలి. ఈ నిజాలు తెలుసుకోవడం వల్ల గాంధీజీ చేసిన స్వతంత్ర పోరాటం చిన్నదైపోదు. గాంధీజీ దేవుడు కాదు, మనిషి. మన సంస్కృతిలో శ్రీరాముడిని ప్రశ్నించిన చరిత్ర ఉంది. అలాంటప్పుడు మనం గాంధీజీని ప్రశ్నించడంలో తప్పేముంది? అవమానం కానే కాదు కదా. చరిత్రను నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. గౌరవం అంటే అంధభక్తి కాదు, నిజాన్ని చూడగలిగినటువంటి ధైర్యం కూడా అవుతుంది. ఇక గాంధీజీ గారు స్వతంత్రానికి చేసినటువంటి అపారమైనటువంటి సేవ. గాంధీజీ గారు స్వతంత్ర పోరాటంలో అపారమైనటువంటి సేవ చేశారు. అదే సమయంలో తన నైతిక నమ్మకాలను ఇతరుల జీవితాలపై రుద్దారు. ఒక వ్యక్తి గొప్పవాడు కావచ్చు, మరియు ఒక సమయంలో తప్పు చేయవచ్చు. ఈ కథ గాంధీజీ గారి గురించి మాత్రమే కాదు, ఇది మనకు ఒక హెచ్చరిక. ఎవరిని దేవుడిలా చూడకూడదు. ప్రశ్నించడం అవమానం కాదు, గౌరవము అంధభక్తి. చరిత్రను నిజంగా గౌరవించాలంటే నిజాన్ని పూర్తిగా చూడగల ధైర్యం ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.